అలాంటి పనులు చేసే వారిని సంఘం ఈరోజు వెలివేస్తుందా? అలాంటి భయంకరమైన కార్యక్రమాలు చేసి అక్రమ సంబంధాలను పెట్టుకొని అక్రమంగా బ్రతుకుతున్న ఈరోజు సంఘం అలాంటి వారిని వెలివేస్తుందా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఎక్కడెక్కడో వెళ్ళి అల్లరి చిల్లరు పురుగులు తిరిగి అల్లరి చిల్లరగా బ్రతికి ఎక్కడెక్కడో వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళి గుడిలోకి వెళ్ళి తాళు కట్టుకొని వస్తే సంఘమే వెళ్ళి అలాంటి వారికి సహకరిస్తే ఎక్కడ వెళ్ళి వస్తుంది సంఘం ఈరోజు? ఎక్కడెక్కడో వెళ్ళి ఏ ప్రాంతానికో వెళ్ళి అన్యుల ప్రాంతానికి వెళ్ళి అన్యుల గుడిలకు వెళ్ళి సంఘంలో నుంచి వెళ్ళిపోయి అన్యుల గుడిలోనికి వెళ్ళి తాళు కట్టి వచ్చిన తర్వాత సంఘమే కార్యక్రమాల్లో పాల్గొంటుంది అంటే ఆ వ్యక్తికి ఇంకా భయం కలుగుతుందా? ఇంకా పాపం చేయడానికి బలపడతాడా? మీరు చెప్పండి. ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, అన్యుల గుడిలోకి వెళ్ళి తాళి కట్టుకొని వస్తున్నాడు. అలాంటి వారిని కూడా సంఘము దూరం పెట్టడం లేదంటే ఎందుకు ఇలాంటి వాటిని చేయడానికి సిద్ధపడుతుంది సంఘం? ఎందుకు ఇలాంటి వారిని హెచ్చరించడం లేదు సంఘం? ఎందుకు విడిచిపెడుతుంది సంఘం ఈరోజు? అలాంటి కార్యాలకి పోమని బైబిల్ చెప్తుందా? చెప్పడం లేదే. కానీ సంఘమే వెళ్ళి ఎందుకు సహకరిస్తుంది? సంఘమే వెళ్ళేందుకు అలాంటి కార్యాలను జరిపిస్తుంది. అది తప్పు అని సంఘం గర్జిస్తుందా? అది తప్పు అని సంఘ పెద్దలు చెప్పగలుగుతున్నారా? అది తప్పు అని సంఘ కాపరి గారు చెప్పగలుగుతున్నారా? ఎందుకు చెప్పడం లేదు మరి? ఒకవేళ అలా చెప్పకపోతే సంఘమే చెడిపోతుంది. ఒకరిని చూసి ఒకరు చెడిపోతున్నారు ఈరోజు. ఒకరికి పడితే ఒకరు అమ్మాయిని తీసుకొని వెళ్ళడము, ఎక్కడైనా వెళ్ళడం, తాళి కట్టుకొని రావడం, ఇక్కడ వచ్చిన తర్వాత రిసెప్షన్ చేసుకోవడం, ఇక్కడ వచ్చిన తర్వాత ఫంక్షన్ చేసుకోవడం, అంటే ఒకరిని చూసి ఒకరు ఏం చేస్తున్నారు? ఇంకా చెడిపోతున్నారు. ఇంకా అలాంటి కార్యములు చేసిన వారిని మొదటిగానే గద్దించి సంఘములో నుంచి దూరం పెడితే ఇంకొకరు అలాంటి పని చేయడానికి ముందుకొస్తారా? సాహసం చేస్తారా? చేయరు. కానీ అలా ఎవరిని పెట్టనందుకే ఒకరికి నుంచి ఒకరు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒకరు పోయేసరికి ఒకరు సిద్ధంగా ఉంటున్నారు. ఎందుకు ఇలా సంఘములో భయం లేకుండా వెళ్తుంది అంటే సంఘములో నుంచి వారిని దూరం పెట్టనందుకే, సంఘం గద్దించనందుకే, సంఘం విడిచిపెట్టనందుకే అలాంటి కార్యాన్ని చేయడానికి ఈ రోజున్నటువంటి సంఘస్థులు సిద్ధపడుతున్నారు.